నిన్న నుంచి మొత్తం అన్ని దేశాలల్లా ట్రెండింగ్ న్యూస్ ఏందో తెలుసా? ఒకటి ట్రంప్ గురించి, రెండు క్రిప్టో కరెన్సీస్ గురించి. ఫస్ట్ ట్రంప్ గురించే మాట్లాడదాము. సో ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కెనడా మీద 25% తారీఫ్ అంటే ట్యాక్స్, మళ్ళీ మెక్సికో మీద 25% తారీఫ్, చైనా మీద 10% తారీఫ్ విధించిండు. దీనివల్ల ఇండియా కూడా నెగిటివే. ఎందుకంటే ట్రంప్ ఏమంటుండంటే బ్రిక్స్ నేషన్, BRICS అంటే బ్రి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలన్నీ కలిపితే బ్రిక్స్. సో వీళ్ళు సపరేట్ గా కరెన్సీని లాంచ్ చేస్తారు కదా. సో బ్రిక్స్ దేశము ఎటువంటి స్టెప్ తీసుకున్న డాలర్ అగేన్స్ట్ వీళ్ళ మీద కూడా నేను తారీఫ్ విధిస్తా అని ట్రంప్ చెప్పిండు. చెప్పాలంటే ఈ స్టేట్మెంట్ చాలా అంటే చాలా నెగిటివ్. స్టాక్ మార్కెట్స్ కుప్ప కూలిపోతాయి ఈ స్టెప్ కనుక తీసుకుంటే. సెకండ్ వచ్చేసి క్రిప్టో కరెన్సీస్. నిన్న నుంచి ఇథీరియం, సోలానా, డోజు, ప్రతి ఒక్క మీమ్ కాయిన్స్, ప్రతి ఒక్క వర్త్ఫుల్ కాయిన్స్ అన్ని మినిమం టు మినిమం 15 నుంచి 25% పడ్డాయి. ఎక్సెప్ట్ బిట్ కాయిన్ నియర్లీ 188 బిలియన్ వర్త్ మార్కెట్ క్యాప్ లిక్విడేట్ అయిపోయింది క్రిప్టో కరెన్సీస్ లా. చెప్పాలంటే కోవిడ్ అప్పుడు కూడా ఇంత పెద్ద ఫాల్ క్రిప్టో కరెన్సీస్ లా రాలేదు. దీన్ని కంట్రోల్ ఎవరు చేస్తారు తెలియదు. ఎందుకు? క్రిప్టో కరెన్సీస్ ని ఒక స్టాండర్డైజ్ రెగ్యులేషన్ అంటే ఒక గవర్నమెంట్ ఎంటిటీ లేదు కాబట్టి క్రిప్టో కరెన్సీస్ ఫాల్ అయినా పైకి పోయినా మన లాంటి నార్మల్ పీపుల్ ఏం చేయలేరు. సో అందుకే స్టాక్ మార్కెట్ బాండ్స్ తో కంపేర్ చేస్తే క్రిప్టో కరెన్సీస్ చాలా నెగిటివ్ అని అందరు అంటారు.